ఫ్రెండ్స్, ఇది మా చేను అన్నమాట. మాది వచ్చేసి మా దగ్గరే. కానీ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నా మొక్కలకి చిగుర్లు రావట్లేదు. చిగుర్లు నాకు మందు కొడితే వచ్చినాయి, కానీ ఇట్లా ముడతలు వస్తున్నాయి. ముడతలకు మందు ఏమి కొట్టాలో తెలియట్లేదు. మీకు తెలుసుంటే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. చెప్పడం మాత్రం మర్చిపోకండి. మొక్క పెట్టే ఇప్పటికీ 45 days అవుతుంది. నేను వేసింది 2 ఎకరాలు చేను వేస్తే 1/4 ఎకరం అంతా బీడుంది. ఎందుకంటే వెనకైంది కదా, నా నారంతా తెగుల్లో వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోవడం వల్ల ఇటు అనేది తక్కువ పడ్డది అన్నమాట. తక్కువ పడ్డది. అందులోటి వెనకాయ ముందు పోసి నార్లన్నీ అయిపోయినాయి. దీనికి అనేది వచ్చేసి గడ్డి మందు అయితే కొట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఆయన దున్నుతాడు కదా, ఆయన నాగలు పెట్టి ఇదంతా దున్ని దీంట్లో మినివేద్దాం అనుకుంటుంది. ఏదో కొద్ది గొప్ప బీడు పోడు కన్నా దున్ని కూలి పైసలు వచ్చినా చాలని, దుక్కి పైసలు వచ్చినా కానీ మళ్ళీ అందులో దీంట్లో మిరపకాయలు కళ్ళం చేద్దామంటే ట్రాక్టర్ ఇసుక రాదు ఇక్కడికి. ఇది దాడితే అవతల గోదావరి రోడ్డు. ఇది మొత్తం వరి అన్నమాట. చేను చుట్టూరు ఇదే గోదావరి రోడ్డుకి వేసినాం. ఇదంతా వరి. దీంట్లోకి నీళ్ళు వస్తే ఒక గట్టిగా గోదావరి వస్తే ఇది మొత్తం రెండిపోయింది. ముంచడం డైరెక్ట్గా ముసలి నోట్లోకి చేయి పెట్టినట్టు ఎట్లనో ఈ గోదావరి వస్తే ముంచడం వల్ల ముసలి నోట్లు చేయి ఎట్లా అవుతుంది, దీన్ని గోదావరి నోట్లు ఇది ఉన్నట్టు. నాకైతే ఈ బీడు పోవుడే నచ్చడం లేదు. ఒక ఎకరానికి వచ్చేసి 40,000 అంటే ఈ మూల దీనికి ఒక 10,000 వట్టి వదిలిపెట్టినట్టే. ఇప్పుడు 10,000 కౌలే 10,000 అంటే దున్నడం ఒక 10,000 అయి ఉంటాయి దుక్కులకి. మొత్తం 20,000 లాస్. మీరు చెప్పండి, ఈ బీల్లో ఏం వేస్తే మంచిది అంటారు?